దక్షిణామూర్తి అంటే ఏమిటో తెలుసా అండి? పరమశివుణ్ణి గురువుగా ప్రార్థన చేస్తున్నారు. దక్షిణామూర్తి స్తోత్రానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? తెలిసి కాని తెలియక కాని మీరు దక్షిణామూర్తి స్తోత్రం చదివితే గురుగ్రహం ఉద్దీపనం చెందుతుంది, గురుగ్రహం సంతోషాన్ని పొందుతుంది. గురుగ్రహం సంతోషిస్తే మిగిలినటువంటి గ్రహాలు ఇచ్చేటటువంటి దుష్ఫలితాల్ని తగ్గించేస్తుంది. దక్షిణామూర్తి ఇంకొకలా చూస్తున్నాం మేము. అదెలా అంటే దక్షిణాభిముఖుడైన మూర్తి అంటే దక్షిణ దిక్కుకి తిరిగి కూర్చునున్నాడు. ఇక్కడ దేవాలయం మీద దక్షిణ దిక్కుకు తిరిగి చూస్తున్నాడు స్వామి. గురువు దక్షిణ దిక్కుకు చూశాడు అనుకోండి, అప్పుడు మీరేం చెయ్యాలి? మీరు ఉత్తర దిక్కుకు తిరిగి చూడాలి. జీవితంలో అలా ఎప్పుడైనా కూర్చుంటే దక్షిణామూర్తి స్తోత్రం కోసం ఇది జ్ఞాపకం పెట్టుకోండి, కొన్ని కోట్ల 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 జన్మలైపోయిన తర్వాత కూర్చుంటాడు. అందుకే దక్షిణామూర్తి స్తోత్రం అంటేనే అంత స్థాయిదండి.